కొసిగిలో విజయవంతంగా హిందూ సమ్మేళన సభ జయప్రదమైంది. కర్నూలు జిల్లా కొసిగి కేంద్రంలో బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ హిందూ బంధువుల ఆధ్వర్యంలో ఆదివారం కొసిగయ్య తేరు మైదానంలో ఘనంగా హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య వక్తలు కామవరం శ్రీ శ్రీ బ్రహ్మనిష్ట స్వామి తాత, ఆర్లబండ శ్రీ శ్రీ పీఠాధిపతి మర్రి స్వామి తాత పాల్గొని ఉదయం నుండి శ్రీ శ్రీ బ్రహ్మనిష్ట స్వామి తాత హిందూ బంధువులకు సభలో భగవద్గీత వచనాలు మరియు ప్రవచనాలు చెప్పడం జరిగింది. అలాగే ఆర్లబండ శ్రీ శ్రీ పీఠాధిపతి మర్రి స్వామి తాత మాట్లాడుతూ హిందువుల ఒక గొప్పతనం, భారతదేశ విశిష్టత గురించి, అలాగే హిందువుల ఒక గొప్పతనాన్ని, హిందూ సమాజం ఏర్పడడానికి ఎంతో మంది వీరులు పోరాట ఫలితమే ఈరోజు హిందూ సమాజంగా ఏర్పడడం జరిగిందన్నారు. హిందువులంటేనే ఆధ్యాత్మిక తత్వం, సనాతన హైందవ ధర్మం అన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ నాయకులు ఆలూరు రాఘవేంద్ర పాల్గొని ఆయన మాట్లాడుతూ జిల్లాలో మాలమూల ప్రాంతం కోసగిలో హిందూ సమ్మేళన ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం ఎంతో సంతోషకరమని ఆయన తెలిపారు. అలాగే మనమందరం మొదట హిందువులం, ఆ తర్వాతే ఏదైనా, ఈ భావనే మనల్ని ఐక్యం చేస్తుందన్నారు. ఇక్కడ ప్రతి స్వయం సేవక్ ఒక ఇటుకలా ఉండి దేశ సౌధాన్ని నిర్మించాలి. మాతృభూమి సేవయే పరమాత్మ సేవ. దేశం కోసం జీవించడం, దేశం కోసం పనిచేయడం మన ధర్మం. హిందూ సమాజం శక్తివంతంగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుంది. ఐక్యత లేని సమాజం ఎప్పటికీ నిలబడలేదు. భారతదేశం కేవలం ఒక భూభాగం కాదు, అది ఒక జీవన పిండం. ఇక్కడ హిమాలయాలు దేవుని శిరస్సు అయితే గంగా నది దాని కీర్తి. మన మిత్రులను మార్చుకోవచ్చు కానీ పొరుగువారిని మార్చుకోలేం. భారతదేశంలో నివసిస్తున్న వారందరూ, ఈ దేశ సంస్కృతిని గౌరవించే వారందరూ హిందువులే. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఇంకొక జీవిత విధానం. సేవ అనేది ప్రతిఫలం ఆశించి చేసేది కాదు, అది బాధ్యతగా చేయాలి. సంఘే శక్తి కలౌ యుగే. కలియుగంలో సంఘటితంగా ఉండటమే అసలైన శక్తి. వ్యక్తి నిర్మాణం ద్వారానే దేశ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మురళీ మనోహర్ రెడ్డి, ఆయన మండల నాయకులు బెట్టప్ప గౌడ్, ఎంపీపీ లవకు శైరన్న, నాడిగేని నరసింహులు, శ్యామ్ సుందర్ రాజుదొర, నాడిగేని నాగరాజు, జగదీష్ స్వామి, బుల్లి నరసింహులు మరియు నాయకులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. అలాగే టీడీపీ మండల అధ్యక్షులు రామ్ రెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తారెడ్డి, ఆర్లబండ సింగిల్ విండో అధ్యక్షులు నాడిగేని అయ్యన్న, నాయకులు తోవి రామకృష్ణ, అరివిలిసు వీరేష్, కోడిగేని వీరారెడ్డి మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అయితే యువకులు ఉదయం నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, భరతనాట్యం నిర్వహించారు. అయితే కొసగికి చెందిన జిలేబీ తనుజ అను అమ్మాయి స్టేజ్పై భరతనాట్యం చేస్తుంటే అందరి దృష్టిని ఆకట్టుకుంది. అలాగే ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ యువకులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ದಿಂಗಿಣ ತೊಂಕಾರಿದಜಂ ತಜಂ ಕರಿತಾ ಕರಿನಿತ ಕಿಡ ತಕ 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 ದಿಂಗಿಣ ತೊಂಕಾರಿದಜಂ ತಜಂ ಕರಿತಾ ಕರಿನಿತ ಕಿಡ ತಕ 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 ದಿಂಗಿಣ ತೊಂಕಾರಿದಜಂ ತಜಂ ಕರಿತಾ ಕರಿನಿತ ಕಿಡ ತಕ 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 ದಿಂಗಿಣ ತೊಂಕಾರಿದಜಂ ತಜಂ ಕರಿತಾ உலகில்ல உணர்ந்து ஓத கரியவர் உலகில் joy.